నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రజతోత్సవ సభలో మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యంగా బాండ్ పేపర్లు రాసిచ్చిళ్ళు, ప్రజలని మోసం చేసిళ్ళు అన్నటువంటి వ్యాఖ్యలతో పాటు మరో పక్కన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి నెంబర్ 1 విలన్ పార్టీ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీని పడగొట్టాల్సినటువంటి, ప్రభుత్వాన్ని పడగొట్టాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ అటువంటి చర్యలకు పూనుకోదు. కాంగ్రెస్ పార్టీని పడగొట్టేది మళ్ళీ ప్రజలే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనపడతా ఉన్నాయి. దాంతోపాటు కమిషన్లు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే. 20% 30% కాంగ్రెస్ పార్టీ కమిషన్లు తీసుకుంటేనే బిల్లులు రిలీజ్ చేస్తుందని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు. సో వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనగం దయాకర్ గారితో. అన్న నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా మీ పార్టీని ఉద్దేశిస్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1 విలన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చేసినటువంటి ఆ వ్యాఖ్యలను, కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కేసీఆర్ ఒక అరిగిపోయిన రికార్డ్ లాగా 100 ఎలకలు తిన్న పిల్లి నీతి వాక్యాలు చెప్పినట్లాగానే ఉంది తప్ప 25 ఏళ్ల క్రితం కాంచి ఏదైతే మాటలు మాట్లాడుతున్నా అదే మాటలు తప్ప కొత్తదనం లేదు. ఆయన చెప్పాల్సిన అంశాలు కూడా ఏం లేదు. ప్రభుత్వానికి సలహాలో సూచనలో ఇంకేదైనా ప్రజలందరూ కూడా ఆశించారు, కానీ ఆశించిన దానికంటే నిరాశ కలిగించేటట్లుగా ఆయన వివరించారు తప్ప ఏం లేదు. అది రజోత్సవం లాగా సభ కాదు, అది కేటీఆర్కు జరిగినటువంటి పట్టాభిషేక సభలాగానే, అది తండ్రి కొడుకులో జరిగినటువంటి సభలాగానే జరిగింది తప్ప వేరేది కాదు. ఇవాళ 100 కోట్ల రూపాయల సభ పెట్టి ఇక కొడుకుని లీడర్ చేయడం కోసం, ఇక నా పని అయిపోయింది, ఇక భవిష్యత్తులో మొత్తం కూడా కేటీఆర్ అని చెప్పడానికే జరిగిన సభలాగా మనం జరిగింది. నిన్న సభా వేదికలో కూడా మొత్తం కూడా వెనక చూస్తే అటు కేటీఆర్ ఇటు కేసీఆర్ తప్ప వేరేవారు లేదు. ఆయన తీరులో కూడా ఎక్కడ కూడా మార్పు లేదు. మాట్లాడితే కేసీఆర్ మాట్లాడాలి తప్ప ఎక్కడ కూడా అమరవీరులను స్మరించింది లేదు. ఎక్కడ కూడా అమరవీరులకు తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను నేను అనేది వాళ్ళ త్యాగాలు కానీ, వాళ్ళ గురించి కానీ, తెలంగాణ అమరుల గురించి కానీ, లేకపోతే పోరాట రూపాలు కానీ, స్మృతులు కానీ ఎక్కడ కూడా మాట్లాడేకుంది లేదు. అన్నిటికీ కేసీఆర్ లాగానే మాట్లాడిండు తప్ప వేరేది కొత్తదనం ఏం లేదు. ఇవాళ ఆయన కాంగ్రెస్ విలన్ అంటుండే ఏంటంటే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి వచ్చింది తెలంగాణలో. ఇంకా భవిష్యత్తులో పార్టీ ఉంటుందా ఉండదా అనే సందర్భంలో 100 కోట్ల రూపాయల సభలు పెట్టి వెచ్చించి అక్కడ మోడీకి చూపించుకునేటట్లు ఇక్కడ కొడుకుకు లీడర్ని చేయడం జరిగినటువంటి సభ తప్ప ఈ సభ వల్ల తెలంగాణ సమాజానికి కానీ లేదా తెలంగాణ ప్రజలకు కానీ ఒరిగింది ఏం లేదని కూడా మన ఆలోచన. గతంలో మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బాండ్ పేపర్లు రాసిచ్చిన, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా పనిచేసేందుకు, అలాగే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విఫలమైపోయింది అన్నటువంటి వార్తలు అది కూడా చెప్తా ఉన్నటువంటి ఆ సందర్భం కనబడతారు. సో ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలని నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత నిజం ఉంది? ప్రజలకు మొదటి నుంచి కాదు, ఇప్పుడైనా అప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందైనా వచ్చినా కూడా ఒక జవాబుదారిగానే ఉంది, చిత్తశుద్ధితోనే ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసమే, ప్రజల ఆకాంక్షల కోసమే, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసమే ఈరోజు ప్రభుత్వం కానీ పార్టీ కానీ కట్టుబడి ఉంది. ఆయన చెప్పిన దాంట్లో ఇవాళ బాండ్ పేపర్లు బరాబర్ మేము ఇస్తున్నాం, ఇంకా కూడా ఇస్తాం. ఇవాళ మేనిఫెస్టోలో లేని పథకాలను మనం అమలు చేస్తున్నాం, ఇచ్చినవి కూడా చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ అంశం ఏంటంటే, తెలంగాణ మిగులు బడ్జెట్ని కేసీఆర్ లాంటి చేతిలో పెడితే అది మొత్తం కూడా వల్లకాడ అయిపోయి అవినీతిమయం అయిపోయి తెలంగాణ ప్రజల నెత్తిన 7 లక్షల కోట్ల అప్పుల కుప్పని నెత్తిన పెట్టిపోతే ఇవాళ దాన్ని మనం పునర్నిర్మాణం చేసుకొని ఇవాళ ఒకవైపు సంక్షేమ పథకాలు చేస్తూ, ఇవాళ మనం ఆయన కేసీఆర్ హాయంలో చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, ఇవాళ ఇటు ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖునే మనం సక్రమంగా చెల్లిస్తూ, సంక్షేమ పథకాలు, నిరుద్యోగుల నియామకాలు, అనేక సవాళ్ళను ఈ ప్రభుత్వం ఎదుర్కొంటూ ముందుకెళ్తా ఉంది. బరాబరు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటుంది, ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. కేసీఆర్ లాంటి మోసపూరితమైన హామీలతోని, లేకపోతే దగాతోని, దోపిడితోని ఇవాళ తెలంగాణ ప్రజలు నయవంచింది
కేసీఆర్ లాంటి వాళ్ళు అనేది మనందరం కూడా చూసినాం. నిన్న మాట్లాడిన దాంట్లో మరి కాళేశ్వరం కానీ మేడిగడ్డ లాంటి ప్రాజెక్టుల గురించి ఎందుకు, అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆయన మొత్తం చాటబారదంతా పాడిందే పాసుబర్ల పాసారలాగా ఎప్పుడో ఉన్నటువంటి అరిగిపోయిన రికార్డులు అని చెప్పి మరి ఎందుకు ఇవన్నీ అవే కాళేశ్వరం మీద ఎందుకు చెప్పలేదు? ఇవాళ నేషనల్ డ్యామ్ అథారిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది, అనుకూలమైన వాతావరణం కూడా కట్టలేదు, ఇది ఎలాంటి సేఫ్టీ కాదు అనే పద్ధతిలో, అది మనం ఎక్కడ కూడా ఉపయోగపడదనే పద్ధతులు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు నేను అంటున్నా. 10 ఏళ్ల కాలంలో తెలంగాణని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం ఆగవాగం చేస్తూ ఉన్నది, మొత్తం హైడ్రా పేరుతో ఆగం చేస్తూ ఉన్నది. గతంలో మేము పేదలకు భూములు ఇచ్చి ఆడ గుడిసెలు వేసి లేకపోతే ఇండ్లు కట్టిస్తే ఆ ఇండ్లని భూములని లాక్కోవాలన్నటువంటి ప్రయత్నం హైడ్రా పేరుతోటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నటువంటి వ్యాఖ్య కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆయన చేసినటువంటి పథకాలు రైతు బంధు ఎవరికి ఇచ్చిండు? రహదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, దోపిడీదారులకు, బడా ఉన్నటువంటి 100,000 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఇచ్చిండు. అది రైతు బంధు అన్నారన్నా రాబందులకు వేసినటువంటి బంధు అనుకోవాలన్నా అనేది అర్థం కాదు. ఆయన పెట్టినటువంటి రైతు బంధు స్కీమ్ గురించి చెప్పిండు, ఇంకోటి చెప్పిండు, ఇంకా ఆయన చేసినటువంటి హైడ్రా గురించి మాట్లాడిండు. ఇలా ఆయన చేసినటువంటి వల్లకాల్లో తెలంగాణ చెరువులు, కుంటల, హైదరాబాద్లో మొత్తం పర్యావరణాన్ని ధ్వంసం చేసింది కేసీఆర్ ఆయనలే కదా. విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి నీవు హెచ్ఎండిఏలో ఇస్తే ఇదే హెచ్ఎండి బాలకృష్ణ లాంటివన్నీ గుద్దితని 500-600 కోట్ల రూపాయలు బయటపడ్డాయి అని. తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల అసలు ఎక్కడ కూడా ప్రభుత్వ వనరులు, చెరువులు, కుంటలు మొత్తం ధ్వంసం అయిపోయి పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద హెరిటేజ్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగులు, 20-50 అంతస్తులో ఉన్నటువంటి హైరైజ్ బిల్డింగ్లకు అవకాశాలు ఇచ్చి అనుమతులు ఇచ్చినటువంటి మీరు ఇవాళ హైడ్రా పేరు మీద తెలంగాణ వనరులు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి లేకులు, కుంటలు, చెరువులు ఇలా ఎంత సేఫ్టీగా ప్రభుత్వం కాపాడుతుంది, హైడ్రా కాపాడుతుంది. ఇవాళ కాలనీ వాసులు, వెల్ఫేర్ అసోసియేషన్స్, లేకపోతే సివిల్ సొసైటీ వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. నేను కాక మొన్న ఒక వసంత కృష్ణారావు ఒక ఎమ్మెల్యే సంబంధించి కబ్జా చేస్తే ఇవాళ కాలనీ వాసులంతా జై హైడ్రా అన్నటువంటి పరిస్థితి. ఇవాళ కేసీఆర్ హాయం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు చేసిండు, జీతాలు ఇవ్వని పరిస్థితి. ఇలా ఆయన హాయంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, బిల్లులు రాక. అప్పటికే తెలంగాణ మొత్తం కూడా ఆయన 1 year దిగిపోయే నాటికి తెలంగాణ మొత్తం కూడా వల్లకాడు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఏదో ఈ నీతులు చెప్పి, ఈ అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్తే ఏదో ప్రజలు నమ్ముతారు అనుకుంటే వేస్ట్. అది అరిగిపోయిన రికార్డు. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడని క్యాసెట్ బీఆర్ఎస్. సో ఇప్పటి నుంచైనా నేను ప్రజాక్షేత్రంలోకి వస్తాను, నేను ఖచ్చితంగా కొట్టాడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఒక పక్కనేమో అసెంబ్లీకి రావట్లేదు అని అంటా ఉన్నారు. అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? అసెంబ్లీలో పిల్లలు అడిగినటువంటి సమాధానం అంటే ముఖ్యంగా వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ అల్లుడే కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేకపోతా ఉన్నది. నేను ఎందుకు అవసరమా అన్నటువంటి తీరుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రజాక్షేత్రంలోకి వస్తానన్నటువంటి ఒక మాట చెప్తాను, ఆ మాట నమ్మొచ్చా? ఆయన ప్రజాక్షేత్రం వచ్చినా, ఢిల్లీ పోయినా, గల్లీ పోయినా జరిగేది ఇదే. తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఆయన చేసేదంతా ఇప్పుడు 100 కోట్ల రూపాయలు పెట్టి సభ పెట్టి దుబారా చేసుకున్నాడు. ఆ సభ ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి తెలంగాణ ప్రజల రక్తమే కదా. తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి నీకు అవకాశం, అధికారం ఇస్తే దాన్ని మొత్తం కూడా వల్లకాడు చేసి 100 కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నటువంటి సొమ్ముతోనే కదా ఇవాళ నువ్వు ఊరేగేది, అంగు ఆరుబాటాలు చేసింది. ఇది ప్రధానంగా కొడుకును లీడర్ చేయడం కోసం జరుగుతున్నటువంటి సభ. అది రథోత్సవం పేరు మీద ఆ వెనుకున్నటువంటి డ్రామా వేరే. ఆ డ్రామా ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఈ డ్రామా కంపెనీ లాగా ఏదో తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఒకసారి ఏదో ఉన్నది లేనిదిలాగా చెప్దాం అనుకుంటే కానీ అది ఏం పేలలేదు. కేసీఆర్ ఉపన్యాసంలో ఊసు లేదు, పాసు లేని పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇక కేసీఆర్ అనేట అరిగిపోయిన రికార్డు. ఏదో గతంలో విన్నారు, చేసిరు, ఉద్యమ సమయంలో కేసీఆర్ అంటే ఏమన్నా చప్పట్లు కొట్టిరేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు చూస్తా ఉన్నావు, నిన్న లక్షలాది మందిగా జనాలు వచ్చిండ్రు. నేను అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సభను చూసి దడుచుకుంటున్నట్టుగా కనబడతా ఉన్నది. అట్లా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారం ఉన్నా లేకున్నా 90 లక్షల మంది కార్యకర్తలతో ఉన్నటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీ. ఇవాళ మనము ప్రజల కోసం, ప్రజల వ్యవస్థ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత పనిచేస్తుందో మీకు తెలుసు. ఇవాళ ఈయన 10 ఏళ్లలో కంటే ముందు తెలంగాణలో ప్రతి ప్రాజెక్టులో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలోనే నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. ఈయన వచ్చి కొత్తగా చేసింది ఏం లేదు. ఈయన కట్టిన మెడికల్ కాలేజీలో, ఈయన ఇచ్చిన మెడికల్ కాలేజ్ కనీసం ఎక్స్రే మిషన్ కూడా లేని పరిస్థితి. ఈయన నియామకాల విషయంలో ఏ ఒక్క నియామకాలు లేకనే కదా నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంది.
ఎందుకు నేను అనేది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు కానీ రైతులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే నియామకాల విషయంలో ప్రభుత్వం ఎంత ఇచ్చేస్తుంది అనే విషయం తెలుసు. ఒక విదేశీ ముఖ్యమంత్రి గారు ఒక విదేశీ పర్యటన చేస్తే ఇవాళ దావోస్ కానీ జపాన్ కానీ 2,20,20 కోట్ల రూపాయలు మనం నిధులు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణని ప్రపంచం దేశాలు ఇవాళ పెట్టుబడికి తెలంగాణ రాష్ట్రాన్ని అనుకూలంగా ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మొత్తం కూడా వాళ్ళ అవినీతి చుట్టూ తప్ప వీళ్ళ హయాంలో ప్రభుత్వ భూముల్ని ఎంత ఇష్టానుసారంగా అమ్మారు. కోకాపేట కావచ్చు, లేకపోతే HMDA భూముల పేరు మీద కావచ్చు, ఉప్పల బాగాయత కావచ్చు, బాచుపల్లి భూములు కావచ్చు, ఇష్టానుసారంగా వాళ్ళు వేసినటువంటి వేలంగాళ్ళు, వాళ్ళు ఇచ్చినటువంటి బీట్ కావచ్చు, ఎక్కడా కూడా పారదర్శక లేకుండా వాళ్ళ ఉన్నటువంటి అడవులకు మధ్య మడుగుల కంపెనీలకు అప్పనంగా దోషిపెట్టినటువంటి పరిస్థితి. ఎక్కడ చూడు అవినీతి. సెక్రటరియట్ కడితే సెక్రటరియట్ అవినీతే, అమరవీరుల స్తూపం కడితే అమరవీరుల స్తూపం అవినీతే. వాళ్ళు అవినీతి లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి పైసల ఆదాయం లేకుండా వాళ్ళు ఏ పని చేయలేదు. కొన్ని పైసల కోసమే క్రియేట్ చేసినటువంటి పథకాలు ఉన్నాయి, కొన్ని క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు కళ్ళ ముందు తెల్లమైపోతున్నాయి. అప్పనంగా మీరు ఇలా ఆయంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు అప్పనంగా ఇలా బాంబే కంపెనీకి అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది, అది కోర్టులో నడుస్తుంది. ఇట్లా తెలంగాణను మొత్తం కూడా దోచిపెట్టి తెలంగాణ అవినీతి చేసినటువంటి వీళ్ళు. కాబట్టి ఈ రథోత్సవం పేరేది కాదు, అది ముమ్మాటికి అది KTRకు జరిగినటువంటి పట్టాభిషేకం చూడాలి. కొడుకుని లీడర్ కోసం హరీష్ రావు అల్లుడిని తప్పించి ఇక భవిష్యత్ అంతా KTRే, మీరే చూసుకోండి. నాకు చేత కాదు, నేను ఫామ్ హౌస్లో పడుకుంటాను, ప్రజల సమస్యలు నేను మాట్లాడను, అసెంబ్లీకి రాను. ఇప్పుడు నేను అధికారం ఉన్నప్పుడు అసెంబ్లీకి రాలేదు, ప్రతిపక్షం ఉన్నప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రానంటే నడుస్తుందా ఇది? సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్నటువంటిది, రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీల పట్ల చిత్తశుద్ధితో లేదన్నటువంటి వాస్తవాలను బయట పెడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, మిగతా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్టులు చేస్తా ఉన్నది, ఇబ్బంది పెడతా ఉన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తా ఉన్నారు. ఇప్పుడు HCV లాంటి సంఘటనలు వెనక లేనిది ఉన్నట్లాగా ఫోటోలు మార్ఫింగ్ చేసింది వదిలేసింది వాళ్ళే కదా. ఇవాళ ఎవరి హాయంలో యూనివర్సిటీలు ధ్వంసమైనాయి, ఎవరు వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి భూములు ఎవరి హాయంలో ధ్వంసమైనాయి, ఎవరి హాయంలో ఇదైనా HCV లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీ అన్న KCR హాయంలో నియామకాలు జరిగినాయా? కనీసం VCలు నియమించగలిగారా? నిధులు ఇవ్వగలిగారా? ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలు KCR హాయంలో ధ్వంసం చేయగలిగారు. ఇవాళ HCV భూములు వెనక HCV భూముల్ని గజం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. దాన్ని కావాలని తప్పుడు ప్రాపగండ చేసింది BRS పార్టీనే, BJP పార్టీనే. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఇవాళ భూములు అమ్మాలన్నా ఇంకో చేయాలన్నా ప్రధానంగా యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని యువతకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని, లేకపోతే ఇండస్ట్రియల్ కావచ్చు, విద్యా ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతోనే ఈ ఒక 10 ఏళ్లలో తెలంగాణ యువతను ప్రధానమైన మనం దిశను మార్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏదో వచ్చి 6 నెలలకు సంవత్సరానికి వచ్చి ఉన్నటువంటి ఈ దగా మాటలు, ఈ లత్కోరు మాటలు చెప్తే సమాజం ఎవరు నమ్మరండి. సో ఇంత చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన ఇన్ని విమర్శలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఎక్కడ కూడా ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అంటే ఆయన యొక్క ఉద్దేశం రేవంత్ రెడ్డి గురించి నేను మాట్లాడేటువంటి అది కాదు, ఆయన ఆ స్థాయి వ్యక్తి కాదన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదన్నట్టుగా కొన్ని ప్రచారం అవుతా ఉన్నది. సో ఎందుకు ఆయనను కనీసం ఒక్క మాట కూడా ఆయన పేరు కూడా ఎత్తకపోవడం దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఒక నియంత అనడానికి ఒక నిదర్శనం KCR అనేటువంటి. ఇంకా చింత తెచ్చినా పులుపు చావలేదు అన్నట్లాగా ఆయనలో కూడా ఎలాంటి మార్పు లేదు. ఒక మోనోపల్లి లాగా నియంతలాగానే ఆయన మాట్లాడిన తీరు కానీ ఇంకా ఆయన వ్యవహారశీలు కూడా అట్లనే ఉంది. కాబట్టి ఇంకా ఉన్నటువంటి BRS పార్టీకి ఏదో కళలుగా అంటుంది కానీ ఆ కళల్లాగానే మిగిలిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు ఇక నూకలు చెల్లినాయి. భవిష్యత్తులో అధికారం అనేది అలా కళలాగానే మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మేము జవాబుదారీగా ఉన్నాం. సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగవు, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ ఆగవు. కాస్త నిధుల కొరతతోని, కాస్త గత ప్రభుత్వ వైఫల్యాలతోని కాస్త ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దాని అన్నింటిని కూడా అధిగమించి మళ్ళీ తెలంగాణను పునర్నిర్మాణం వైపు ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి దగాకోర్లని, దోపిడిదారులని తెలంగాణ సమాజం నమ్మదు. ఇది కేవలం నిన్న జరిగినటువంటి సభ తండ్రికి కొడుకుల మధ్య జరిగినటువంటి సభలాగానే సమాజం చూస్తుంది. కాబట్టి మీరందరు స్టేజ్ మీద చూడండి, KCR మాట్లాడినప్పుడు వచ్చినప్పుడు కూడా ఎవరు పెద్ద అంత సంతోషంగా కానీ ఏదో కానీ లేదు. కేవలం ఒక ఇది ఉన్నది లేనట్లాగా చెప్పించుకొని ఏదో మేము ఉన్నామని ఆ పార్టీని కాపాడుకొని ఉన్నోడు ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం తప్ప వేరేది కాదు. ఈ తెలంగాణలో
10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ ఉండబోతుంది. ఎక్కడ కూడా మనం ఆ ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఆయన ఇచ్చిన దానికంటే రైతులకు కానీ రైతు సంక్షేమం కోసం కానీ ఆయన హయాంలో ఇచ్చిన విద్యుత్ కరెంట్ కంటే ఇవాళ అద్భుతమైన కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. మీరందరూ చూశారు, కేసీఆర్ హయాంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక వాళ్ళు కనీసం ఒడ్లు కొనుగోలు లేక మిల్లర్లకు దళారులకు ఎట్లా దోచిపెట్టిండనే విషయం తెలుసు. రోడ్ల మీద కుప్పలు పోసుకొని వాటిని నిప్పట్టించుకొని నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన పంట పండింది, ఎంత మనం గిట్టుబాటు ఇవ్వగలిగినాం, వాళ్ళకు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వగలిగినాం, సన్నోట్లకు బోనస్ ఇవ్వగలిగినాం. ఇవాళ తరువు లేకుండా లేకపోతే ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా మన పారదర్శక కొనుగోలు వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి గతంలో తూకంలో మోసమే, కొనుగోలులో మోసమే, రైతు పండించిన పంట అమ్ముకోవాలన్నా కూడా కష్టంగా మారినటువంటి గత ప్రభుత్వంలో ఇవాళ ఆ పరిస్థితి లేకుండా మనం రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం, మహిళల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం, నిరుద్యోగ యువత భవిష్యత్తుని ప్రధానంగా పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి మోసపూరితమైన ఈ మాటలు తెలంగాణ ప్రజలను ఏదో ఒక్కసారి మళ్ళీ నమ్మించి మోసం చేసే ప్రయత్నం తప్ప వీళ్ళకు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళ యొక్క అవినీతి కానీ వీళ్ళ యొక్క అరాచకాలు కానీ ఇంకా ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ముందు ఇంకా మనకు కనబడుతూనే ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మాత్రం నిన్న జరిగినటువంటి రజతోత్సవ సభ, అది రజతోత్సవ సభ కాదు, ఇది తన కొడుకైనటువంటి కేటీఆర్కి ఒక పట్టాభిషేక సభలాగానే కనబడతా ఉన్నది. గతంలో మాట్లాడినటువంటి మాటలే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. నిన్న జరిగినటువంటి సభలో పసలేదన్నటువంటి అభిప్రాయాన్ని చెన్నగాని దయాకర్ గారు అయితే వ్యక్తపరుస్తాము. చూస్తూనే ఉండండి మనతో.